ఒక్కసారి వీడియో చూడండి. ఏం అభిమానం అన్న, దిక్కుమాలిన అభిమానం. అట్లా కింద పడ్డప్పుడు తలకాయ పగిలినా, కాలు చేతులు ఇరిగినా, ప్రాణం మీదకి వచ్చిన నీ తల్లిదండ్రులకు లేదా నీకు పెళ్ళైతే నీ భార్యకి, నీ బిడ్డకి, నీ కొడుక్కి ఎవరన్నా తోడు ఉండేది? అరే నీకు అభిమానం, అంత అభిమానం ఉంటే నీకు కొడుకు అన్న బిడ్డ అని ఉంటే వాళ్ళని కోయిలి లెక్క తయారై వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పి వాళ్ళని క్రికెటర్లుగా తీర్చిదిద్దు. అరే కోహ్లీ అంటే ఇట్లా ఆడేటోడ్రా, కోహ్లీ అంటే అట్లా షాట్లు కొట్టేటోడ్రా అని చెప్పినా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి మేమన్నా కోహ్లీ లెక్క తయారు కావాలని అవుతారు. అట్లా అయ్యాను ఎవరు వద్దంటారు? దానికోసము కోహ్లీ సెంచరీ కొడుతుంది నీకేం వచ్చిందన్న నాకు తెలియదు. కరుతా నువ్వు క్రికెట్ అయినా లేదా సినిమాలైనా ఎందుకు చూస్తావు? ఎంటర్టైన్ కావడానికి చూస్తావు. నువ్వు ఎన్నో కష్టాల్లో ఉంటావు, బాధల్లో ఉంటావు, వాటి నుంచి రిలీఫ్ పొందడానికి చూస్తావు. కోహ్లీ సెంచరీ కొట్టిండు నీకేమొచ్చింది? ఎంటర్టైన్ అయినావు, ఓకే. అభిమానం ఉంటే నీ కొడుకు బిడ్డని అట్లా అట్లా దుంకిపోయి కాలు ముక్త నీకేమొచ్చిందన్న? ఇప్పుడు సెక్యూరిటీ రీజన్ ద్వారా నేను తీసుకొని జైలేస్తారు. మా వివిఐపికి సెక్యూరిటీకి భంగం కలిగించిందని మళ్ళీ బెయిల్ కోసం నీ తల్లిదండ్రులే రావాలి. కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారో అర్థం కాదు నాకు. ఇదేం అభిమానం అని సపోర్ట్ చేస్తారన్నా? రేపు అట్లా నువ్వు ఒకళ్ళు వచ్చి కడుపులోకి వెళ్ళి తీసి పొజిషన్ కొడుతారు, అది కూడా సపోర్ట్ చేద్దామా? ఆడ సెక్యూరిటీ ఫెయిల్ ఉంది. ఒక క్రికెట్ మ్యాచ్ అవుతుంటే సెక్యూరిటీ ఇచ్చేది ఇట్లనేనా అని తిట్టాలి కదా అంటారు. ఇంకా సపోర్ట్ చేసుకుంటే కోహ్లీకి ఇట్లా వచ్చి కాలు మొక్కిండు అని సపోర్ట్ స్టేటస్లు పెడతారు. సినిమాలైనా వాళ్ళు పైసలు తీసుకుని చేస్తారు, క్రికెట్ అయినా వాళ్ళు పైసలు తీసుకుని ఆడతారు. పైసలు లేకుండా క్రికెట్ ఆడమంటే ఆడతారా కోహ్లీ? ఆడనే ఆడాడు. ఎందుకంటే పైసలు కావాలి. ఎందుకు? తన బిడ్డని, తన భార్యని, తన కొడుకుని సాదుకోవడానికి, తన ఫ్యామిలీ మంచిగా ఉండడానికి. గట్లా మీ ఫ్యామిలీల కోసం మీరు కూడా ఆలోచన చేయాలన్నా. మీకు అభిమానం అంటే మీ ఫ్యామిలీలో ఒకళ్ళని కోహ్లీ తయారు చేయి, వాళ్ళు వద్దంటలేదు. గిట్లా చేయకు. లేకపోతే దేశంలో మస్తు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసం పోరాడి చచ్చిపోయినా నీ యొక్క జీవితానికి ఒక విలువ ఉంటది. ఇట్లా పడి దూకి సత్తే ఏం విలువ ఉంటుందన్నా? కొంతమంది ప్రేమాన్ని చస్తారు, కొంతమంది ఇట్లా చస్తారు. ఎట్లా మారుతుందన్న దేశం? నాకు అర్థం కాదు. బాయ్. ఏమైనా తప్పుంటే క్షమించండి.